ఎల్బీ నగర్ నియోజకవర్గం సాయిబ్ నగర్ పటేల్ గూడలోని శ్రీ 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 పోచమ్మ దేవాలయం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 500 మందితో అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ బోడా శేఖర్ ఆనంద్ మాట్లాడుతూ పోచమ్మ దేవాలయం పురాతన ఆలయం, రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులు స్పందించి మా గుడిని అభివృద్ధి చేయాలంటూ పలువురు కోరారు. కార్యక్రమంలో గంగం ప్రేమ్నాథ్, ఆలయ పునర్నిర్మాణ దాత బోడా దశరథ్, జనరల్ సెక్రటరీ కొంగరై జంగయ్య, ఆలయ కమిటీ సెక్రటరీ ఉప్పల బాబు, ఆలయ కమిటీ జాయింట్ సెక్రటరీ జినికే అశ్విన్ కుమార్, ఆలయ కమిటీ కోశాధికారి, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సాయిబ్ నగర్ గ్రామం పటేల్ గూడెంలో పోచమ్మ టెంపుల్ ఆలయ కమిటీ, ఆలయ చైర్మన్ బోడా శేఖర్ ఆనంద్, జనరల్ సెక్రటరీ బోడా దశరథ, జాయింట్ సెక్రటరీ జంగయ్య, సెక్రటరీ ఉప్పల బాబు గారు ఆధ్వర్యంలో మన శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరము. అలాగనే ఈ సంవత్సరం ఇట్లా మన పటేల్గూడెం కానీ, అనంతవేణి కానీ, ఆఫీసర్ కాలనీ కానీ అత్యధికంగా జనాలు బోనాలు సమర్పించడం జరిగినది. అదే ప్రతి సంవత్సరము మంచిగా జరుపుకుంటున్నాము. పటేల్గూడెం కానీ, మన పక్కన అనంతవేణి కానీ, ఆఫీసర్ కాలనీ కానీ అత్యధికంగా మహిళలతో పురుషులతో కానీ ఘనంగా బోనాలు ఎక్కించడం జరిగినది. అతి పెద్ద సంఖ్యలో బాగా ఘనంగా జరుగుతున్నది. రోడ్డు లేదు, ఆ రోడ్డు వేయాలని, మన ప్రభుత్వం సహకరించాలని, దేవేంద్ర శాఖ ఇట్లా సహకరించాలని కోరుతున్నాము. శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం పటేల్గూడెం వాసులము మహిళా సోదరులు మనలాగా మాట్లాడుతున్నాం. ఏమనగా మన కాలనీ చైర్మన్, మన పటేల్గూడెం చైర్మన్ అయిన బోడా శేఖర్ గారు, సెక్రటరీ కొంగరై జంగయ్య గారు మరియు ఈ బోనాలకు ఇచ్చేసిన అందరూ ఆఫీసర్ కాలనీ వాళ్ళు, అనంతవేణి కాలనీ సభ్యులందరికీ మాకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా అదేవిధంగా మన దేవాదాయ శాఖ నుండి రావాల్సిన ఫండ్సాన్ని మా పటేల్ కూడా దేవాలయానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. రోడ్లు లేవు, గుడి కూడా చాలా
పురాతనంగా ఉన్న గుడి చాలా అభివృద్ధి చేశారు కాబట్టి అదేవిధంగా మా పటేల్గూడెంలోని గుడిని దేవస్థాన కమిటీ మాకు పోచమ్మ దేవాలయంగా ప్రకటించి మాకు ముందు చాలా సహాయం చేయాలని అన్ని కాలనీ వాళ్ళము పటేల్గూడెం సభ్యులము మహిళలమందరము మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున వచ్చిన పోలీస్ శాఖకు మీ పత్రికా మిత్రులకు మరియు కుమ్మరి వాళ్లకు వ్యాగర్ వాళ్లకు పేరు పేరున కులాల వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పటేల్గూడెంలో ఎప్పుడు ఘనంగా మేము ఇప్పుడు 5 గంటలకు స్టార్ట్ అయిన బోనాలు 5 గంటల నుంచి ఇప్పుడు 9 గంటల వరకు అంటే 6-7 గంటలు ప్రత్యేకంగా ఆడుతూ పాడుతూ మహిళలందరూ చాలా చక్కగా బోనాల పండుగను ప్రతి సంవత్సరము అనేక రకాలుగా కొత్త రకాల విధంగా మేము అభివృద్ధి బోనాలు వెళ్తుంటాము. అదేవిధంగా పోయిన వారము మేత బోనం చేశాము. అదే విధంగా మా గుడిని చాలా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖకు మేము మరీ కోరుతున్నాము.